రాజకీయాల్లోకి తాను వారసుడిగా రాలేదన్నారు తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, తిరుపతిలో తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయన్నారు. ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయంగా కొత్త ముఖాలు తెర మీదకి రాబోతున్న నేపథ్యంలో వైసీపీ ఇప్పటికే వారసుల్ని సమన్వయకర్తలుగా ప్రకటించిన నేపథ్యంలో తిరుపతి సమన్వయకర్త వైసీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ మనతో ఉన్నారు. చెప్పండి, వారసుడిగా మీరు రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా, లేదంటే భూమన అభినయ్ డిప్యూటీ మేయర్గా చేసిన పనితీరును గుర్తించి అధిష్టానం మీకు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది? ముమ్మాటికి నేను రాజకీయ వారసుడిగా తెరపైకి రాలేదని అనుకుంటున్నాను. కారణం, పార్టీ ఆవిర్భావం నుంచి నేను కూడా తిరుపతిలో పార్టీ అభ్యున్నతి కోసం ఒక కార్యకర్తలాగా కష్టపడ్డాను. ఇన్ఫాక్ట్ సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. 2019 ఎన్నికల్లో నా తండ్రి గెలుపు కోసం నేను తిరిగినటువంటి తీరును మీరందరూ కూడా చూసే ఉంటారు. ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్తో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు? ముమ్మాటికి సిద్ధంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పోటీలోకి దిగితే ఇంకా మంచిదని చెప్పి మేము భావిస్తున్నాం. కారణం, చిరంజీవి గారు 2009లో తిరుపతి శాసనసభకు ఎన్నికైన తర్వాత 3 ఏళ్లకే ఆయన రాజీనామా చేశారు. ఆ 3 ఏళ్ల కాలంలో కూడా నగరవాసులు ఎవరికి అందుబాటులోకి లేకపోవడం, వాళ్లకు సమస్యలు వస్తే చెప్పుకోదగ్గ వ్యక్తి ఆ రోజున ఆయన ప్రతినిధులుగా ఎవరున్నా పలకకుండా పోవడం, ఇవన్నీ వెరసి తిరుపతి ప్రజలకు ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. నేను ఇక్కడ వాడిని, ఇక్కడే పుట్టినటువంటి వాడిని, ఇక్కడే వీళ్ల మధ్యన పెరిగినటువంటి వాడిని. నాకు తిరుపతి సమస్యల గురించి తెలిసినంతగా పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ గారిని ఒకవేళ గెలిపించినా తిరుపతి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులేమి చేరన్న విషయాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని నేను అనుకుంటున్నాను. అందుకే నేను అన్న 75 నుంచి హీనపక్షంలో 75 నుంచి 80% మంది సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి వాళ్ళు వైసీపీ వైపున ఉన్నారు. ఇది నేనేదో మీతో ప్రెస్లో చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పడం లేదు. గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమం చేపట్టిన తర్వాత ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి స్పందనను, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఇష్టతను వాళ్ళు వెలిపుచ్చినటువంటి ఇవి చూసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ 2024లో గెలవబోతున్నారన్న అభిప్రాయం ఏర్పడింది. అంటే 2024లో సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఓటరు వైసీపీ వైపు ఉన్నాడని భూమన అభినయ్ చెప్తున్న నేపథ్యంలో తాను వారసుడిగా రాజకీయాల్లోకి రాలేదు, వైసీపీలో సామాన్య కార్యకర్తగా ఎదిగాను కాబట్టి వైసీపీ అధిష్టానం గుర్తించి తన సమన్వయకర్తను చేసిందని భూమన అభినయ్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మరింత భారీ మెజారిటీతో విజయం తనదేనన్న ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ తిరుపతి.